హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. మా చిన్నోడితో సరదాగా అట్లా ఆడుతున్నాను చూడండి. సో ఎలా నవ్వుతున్నాడో చూడండి నా యాక్షన్స్కి. సో ఇవాళ రొటీన్ ఏంటో చూసేయండి. ముందుగా పొద్దున్నే ఛాయ్ అయితే పెట్టినండి. సో ఛాయ్లోకి వచ్చేసి కారపూస వేసుకున్నాము. నాకొకటి, మా ఆయనకు ఒక కప్ అన్నమాట. మేము ఎక్కువగా పెద్ద కప్పులలో తాగుతుంటాం, మాకు అవే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. చిన్న కప్పు వచ్చేసి మా పాపదండి. మా పాపకైతే కారీలు చూస్తున్నారు కదా, 2 కప్పుల్లో కారపూసలు, 1 కప్పుకి కారీలు. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కర్రీ అండి. కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. అది కూడా బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. తర్వాత పప్పు అయితే మంచిగా కడుక్కున్నానండి, పెసరపప్పు. ఇవాళ ఆఫ్టర్నూన్కి అయితే పెసరపప్పుని 2 times కడిగి మంచిగా నానబెట్టుకున్నాను, 1/2 hour పాటు. సో అది కూడా అందులో వేసేసి అందులోనే ఉప్పు, కారం తగినంత వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసి పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. సో చూడండి, వాటర్ కూడా యాడ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ 1 విజిల్ అండి, పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సో లాస్ట్లో కొంచెం మసాలా వేసి కలుపుకొని తర్వాత తినేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేస్తున్నాము. మా ఆయనకు నాకైతే రైస్ పెట్టేస్తున్నాను. సో రైస్లోకి ఇప్పుడే వండాను కదండి పెసరపప్పు టమాటా. సో అదైతే మా ఆయన కోసం వేసేస్తున్నాను. నాకు వచ్చేసి నైట్ బెండకాయ టమాటా ఉందండి, అదైతే వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ పప్పుకి సైడ్ డిష్ ఏంటంటే కార బూందీ. సో నెక్స్ట్ తినడం అయిపోయాక మా పాప బాబు అయితే ఆడుతున్నారు, అల్లరి కూడా చేస్తున్నారండి. సో వాళ్ళతో నేను కూడా టైం అనేది స్పెండ్ చేస్తుంటాను. ఇప్పుడైతే వర్క్ అంతా అయిపోయింది కదా, అందుకే అలా. మా చిన్నోని బూందీ తినమంటే పడేస్తున్నాడు ఊకే. ఇక్కడ ఏదో రాస్తున్నాను అనుకుంటున్నారు కదా, చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అండి. సో ఇక్కడనైతే ఇంట్లో ఒక రిబ్బన్ ఉండే, దానిపైనే మై ఫ్రెండ్ అని రాసేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఎందుకు అని అంటే సండే రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి తెల్లారి మా పాప వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేస్తారంట. సో మమ్మీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కావాలని చెప్తే ఇంట్లో రిబ్బన్ ఉంది కదా అని చెప్పేసి నేనే రెడీ చేసేసాను. మై ఫ్రెండ్ అని రాసేసి వాటి చివర్లు ఉంటాయి కదండి, అవి వెళ్ళిపోకుండా అలా కాల్ చేశాను. సో చివరిగా ఫైనల్ లుక్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు చూడండి, బాసల్లాట ఆడుకుంటాం మమ్మీ అని చెప్పి అన్ని ఐటమ్స్ తీసుకొని చెత్త చేసేసారు. సో ఇవన్నీ సర్దాలి. ఇప్పుడు మా వాడికి కవర్ ఇచ్చి సర్దరా అవన్నీ అందులో వేసేసి అంటే వేస్తున్నాడు. సో వాడితో పాటు నేను కూడా చకచక అయితే వేసేస్తున్నాను. ముందు ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదండి. ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఇంటి నిండు ఉన్న సామాన్లు కూడా తీయాల్సి వస్తుంది. సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే తీసేసి కవర్లో వేసుకున్నాను, అది కూడా పక్కన పెట్టేశాను. చూడండి, ఇంకా లైక్స్ ఇవ్వండి అబ్బా, మీ లైక్ తోటే నాకు చాలా ఎనర్జీ అనేది వస్తుంది. లోపల చూడండి, బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన పొద్దున్నే. సో అవే ఆరబెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ పేలాలు అవి తింటున్నారు పిల్లలు. మా పాప అయితే మీకు హాయ్ చెప్తుంది. బట్టలు చూడండి, వాషింగ్ మిషన్ నుంచి తీసి దండం పేద అయితే హారేసుకున్నాను. ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు కూడా ఉన్నాయి,
ఇవైతే ఇగో సైకిల్ రూమ్లోంచి తెచ్చి ఆడుతున్నారని చెప్పేసి ఇల్లు ఉడవడానికి అది కూడా తీసి లోపల పెట్టేసిన. సో అక్కడిక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా వేటి ప్లేస్లో వాటైతే పెట్టేసి తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను. సో ఇంకా చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి కామెంట్లో. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా చెప్పండి. నాకు వీలైనంత వరకు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మా చిన్నోడితో మళ్ళీ ప్లేయింగ్ అయితే స్టార్ట్ అయింది. అలా ఆడేసుకుంటున్నాం. సో నెక్స్ట్ నైట్కి వచ్చేసి మళ్ళీ రైస్ అయితే నీట్గా 2 టైమ్స్ కడిగి 2 టైమ్స్, ఒక్కోసారి అయితే 3 టైమ్స్ కూడా కడుగుతాను. సో అట్లా కడిగేసిన తర్వాత రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను. చూడండి, మంచిగా వాటర్ లేకుండా తీసుకొని కుక్కర్లో పెట్టేసి రైస్కి తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. స్విచ్ ఆన్ చేశాను. అలాగే రైస్ కుక్కర్ బటన్ కూడా వేయాలి. మా చిన్నోడైతే ఈ మధ్య ఎత్తుకోమని ఒక్కటే అల్లరి, అస్సలు పని చేసుకోనివ్వట్లేదు. సో మళ్ళీ వచ్చి వాడితో అయితే సేమ్ గేమ్ కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇదండి ఇవాళ మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. బాయ్ బాయ్. చూస్తూనే ఉండండి మన ఛానల్, ఫాలో అవ్వండి. బాయ్.